జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీజేపీ తమిళ ప్రజలను మోసం చేస్తాందంట ఈ మాట నేను ఎవరో తెలుసునా డిఎంకే అధినేత అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ సోదరీమణి కనిమొళి చూడండి ఎంత బాగున్నాయో శుద్ధ పోషక కబుర్లు సరే ఈ అద్భుతమైన న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి మన అఖండ హెల్త్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అదే విధంగా మన న్యూస్ అఖండ ఛానల్ మీరు ఏ విధంగా అయితే ఆదరించి అభిమానించి ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా సరే ఇక ఈ న్యూస్ విషయానికి వస్తే నిన్ననే భారతీయ జనతా పార్టీ అదే విధంగా అన్నా డిఎంకే పార్టీల మధ్యన పొత్తు మళ్ళీ చిగురిచ్చింది అన్నా డిఎంకే అధినేత అయినటువంటి పళనిస్వామి మన బీజేపీ అగ్రనేత అయినటువంటి అమిత్ షా గారు ఒకే వేదిక పైన కూర్చొని ఈ పొత్తునైతే ప్రకటించారు అంటే తమిళనాడులో బలమైనటువంటి ఎన్డీఏ కూటమి మళ్ళీ ఏర్పడిందన్నమాట ఇక వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ భారతీయ జనతా పార్టీ అదే విధంగా పిఎంకే పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి అంటే ఈ మూడు పార్టీలు బలమైనటువంటి ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి అన్నమాట దీంతో అప్పుడే ఈ డిఎంకే పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది భయం ఓటమి భయం ఒక పక్క తమిళనాడు సినీ నటుడైనటువంటి ఈ జోసెఫ్ విజయ్ టీవీకే అనే కొత్త పార్టీని పెట్టాడు ఈ టీవీకే పార్టీనేమో ఈ డిఎంకే ఓటు బ్యాంక్ నే టార్గెట్ గా చేసుకొని ఉండాలి ముఖ్యంగా ఇప్పటి వరకు డిఎంకే పార్టీకు పూర్తి అండగా ఉన్నటువంటి కన్వర్ట్ క్రిస్టియన్లు అదే విధంగా ముస్లింలు ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఈ జోసెఫ్ విజయ్ కు సపోర్ట్ చేస్తారు దీంతో ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్నటువంటి స్టాలిన్ వేర్పాటువాదాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాడు ఈ త్రిభాషా విధానం ద్విభాషా విధానం డీలిమిటేషన్ నీట్ ఎగ్జామ్ అంటూ రకరకాల సెంటిమెంట్లు అన్నింటిని కూడా రెచ్చగొట్టి తమిళ ప్రజలను తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు కానీ అవన్నీ కూడా అంటే ఈయనేసే ప్లాన్లు అన్నీ కూడా తొస్సమనిపోయినాయి ఈ స్టాలిన్ అయితే గాలిలో కత్తి తిప్పుతా నేను కేంద్రం పైన యుద్ధం చేస్తానని చెప్పేసి తమిళ ప్రజలను పెద్ద ఎత్తున నమ్మించడానికి ప్రయత్నం చేశాడు ఆడాడ టోపన్ తగ్గుతుందో ఈ కత్తి తిప్పడంలో అదేడ కింద పడుతుందో నీ పరువు పోతుంది అది జాగ్రత్తగా కాపాడుకో టోపన్ను అర్థం అవుతుంది నీకు అధికారం అంటే ఎట్టాగూ నిలబడదు అది మాత్రం ఖాయం దాంట్లో డౌట్లే కనీసం నెత్తి మీద టోపన్ అన్నా కింద పడకుండా చూసుకో జాగ్రత్తగా ఎందుకంటే ఏదో దాన్ని ఒక పరుగు మారి భావిస్తున్నావు ఈ కత్తి తిప్పడం ఒకరోజు జాగ్రత్త ఆయన ఓకేనా కానీ ఈసారి ఈ తమిళ ప్రజలు మాత్రం ఈ స్టాలిన్ బొట్లో పడలా వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళు అర్థం అవుతుందా స్టాలిన్ ఇంత చేసినప్పటికీ కూడా తమిళనాడులో ప్రస్తుతం బీజేపీ పైన ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉండాలి అందుకు కారణం ఎవరో తెలిసిన మన తమిళ సింగం అన్నామలై గారు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నా ఏమే అన్నామలై గారు తమిళనాడు బీజేపీ చీఫ్ గా రాజీనామా చేసినప్పటికీ అన్నామలై గారి సేవలను దేశవ్యాప్తంగా ఉపయోగించుకుంటామని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టంగా చెప్పినారు దీంతో ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో మళ్ళీ చేతులు కలిపింది అధికారికంగా తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోయింది ఇక ఈ విషయం పైన డిఎంకే నాయకురాలైనటువంటి కనిమొళి తీవ్రంగా స్పందించింది ఏం వచ్చేసి కరుణానిధికి కూతురు అదే విధంగా ఈ డిఎంకే అధినేత ఉన్నాడు కదా స్టాలిన్ ఆయనకు వచ్చేసి సోదరీమణి అన్నమాట ఈ సందర్భంగా ఈ కనిమొళి మాట్లాడతా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమిళనాడుకు ఎప్పుడూ చేయనంత ద్రోహం చేసిందంట ఏం చెప్పింది నిధులు ఇవ్వకుండా తమిళనాడును రాచి రంపాన పెట్టింది తమిళనాడు పైన వివక్ష చూపించింది అయినప్పటికీ అన్నా డిఎంకే పార్టీ వెళ్ళి బీజేపీతో చేతులు కలిపింది అని మాట్లాడింది మొన్న ఈ మధ్యనే మోడీ గారే చెప్పినారు ఈ దేశంలో ఏ రాష్ట్రాలు అయితే అధికంగా నిధులు తీసుకున్నాయో ఆయా రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం కూడా ఒకటని చెప్పేసి మరి దాని మీద ఎందుకు మాట్లాడాలా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఏది ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే మీ డిఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చినాయి అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయండి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోతుంది కదా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది ఏందనేది ఈ అలగా మాటలు ఇలా ఈ మాటలన్నీ ఎందుకు ఊరికే పనికిమాల లత్కోర్ మాటలన్నీ కూడా అన్నా డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి పళనిస్వామి పోయిన సంవత్సరం మాట్లాడతా ఇకపైన భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండదని ఇకపైన తాము ఎన్డీఏ కూటమిలో చేరమని చెప్పేసి తెగే చెప్పినాడు అంతేకాకుండా మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి అనేక బిల్లులకు వ్యతిరేకంగా ఓటు కూడా వేశారు కానీ అవన్నీ ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ పళనిస్వామి బీజేపీతో చేతులు కలిపినాడని చెప్పి మాట్లాడింది నీకేం బాధ నీకేం నొప్పి నీకేమంటాలే ఇది నిజంగా తమిళనాడు ప్రజలను మోసం చేయడమే ఒకవేళ అది మోసమే అయితే వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా ఏం చేయాలనేది నీకేం బాధ కానీ తమిళనాడు ప్రజలు అమాయకులు కాదు
కాదు, నిజమే, నేను చెప్తాను కూడా అదే, వాళ్ళు అమాయకులు కాదు. తమిళ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞులు. అందుకే వచ్చే సంవత్సరం తమిళనాడులో జరగబెట్టేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు అన్నాడీఎంకే పార్టీకి బుద్ధి చెప్తారంటూ ఆ కడుపు మాటను కసినైతే ఎలాగక్కింది. సరే, నువ్వు కోరుకున్నట్టే వాళ్ళైతే బుద్ధి చెప్తారు. అయితే ఎవరికి బుద్ధి చెప్తారనేది కాలమే నిర్ణయించాలి. ఓకేనా? ఇకపోతే తమిళనాడులో మరొక నేత అయినటువంటి కార్తీ చిదంబరం కూడా ఈ విషయం పైన స్పందించాడు. ఈ కార్తీ చిదంబరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన మాట్లాడుతా తమిళనాడులో బీజేపీ బలం పెంచుకోవడానికి అన్నాడీఎంకేతో పొత్తు గుర్తుంచుకునేది. మొన్నటి వరకు అన్నాడీఎంకే దగ్గరకు వచ్చి బీజేపీ పొత్తు పెట్టుకునేది. కానీ ఇప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్ళి అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటాంది. ఇలా పొత్తు పెట్టుకోవడం తమిళ ప్రజలకు అన్యాయం చేయడమే అని మాట్లాడినాడు. అది ఎట్టా అంటాలే. ఈ పొత్తును మేము గుర్తించే ప్రశ్నే లేదంటూ ఈ విచిత్రమైన వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు ఈ కార్తీ చిదంబరం. నువ్వు గుర్తించడం ఏంది? తమిళనాడు ప్రజలు గుర్తించాలి స్వామి. నువ్వు గుర్తించేది ఏంది? నువ్వు గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత అంటాలే. ఫైనల్ గా ఈ ఇద్దరు కూడా అవినీతి నాయకులు ఎన్డీఏ కూటమి పైన తమ అక్కసనైతే వెళ్ళగక్కడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే దీన్ని బట్టే తమిళనాడులో ఈ ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఎంత బలంగా ఉండదనేది మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చూడబోతే కాదు, ఖచ్చితంగా కన్ఫామ్ గా రాబోయేది తమిళనాడులో ఎన్డీఏ కూటమి. అర్థమవుతుందా? అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.